కర్నూల్. బామలు సత్యభామలు వచ్చేసింది మరొక్కసారి మన కర్నూల్ కి, వెంకటరమణ కాలనీకి. వెల్కమ్ టు బామలు సత్యభామలు, కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ్ IAS అకాడమీ. ఫుల్ టు ఫుల్ ఎనర్జీతో మీరు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మన బామలు సత్యభామలులో మొదటి రౌండ్ హెల్మిత్తి హబీబో. హలమితి హబీబో అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. అంటే ఇలా డాన్స్ చేయడం కాదు, వెరైటీగా ట్విస్టింగ్ లు అవి ఉంటాయి. సో నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, మీరు చాలా ఈజీగా ధనాధన్ ఫటాఫట్ 20 టైమ్స్ చెప్పేయాలి. సో చెప్పేస్తే గిఫ్ట్లు కామన్, ఒకవేళ చెప్పలేకపోతే అబ్బా. అసలు మన బామలు సత్యభామలో పనిష్మెంట్ కూడా చాలా స్వీట్ గా క్యూట్ గా మీరు బావగారి కోసం స్వీట్ తయారు చేసినట్టు ఉంటుంది. చలో మరి ఇక లేట్ చేయకుండా ఆ నలుగురు వచ్చేసేయండి. మా పిన్నితో స్టార్ట్ చేద్దాం. అసలు కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట. కవర్ లో ఒత్తుల కట్ట. అయ్యమ్మా మొదటే పెట్టు. కవర్ లో కత్తుల కట్ట, లివర్ లో కవర్ లో ఒత్తుల తట్ట. ఇప్పుడు చెప్దాం, రెడీ. కవర్ లో ఒత్తుల తట్ట, కవర్ లో ఒత్తుల కత్తులు. ఒత్తుల కత్తులు, కవర్ లో కత్తుల కట్ట, కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో లివర్ కాదమ్మా. ఓ అమ్మో ఈ కళ్ళజోడు నువ్వుని, ఇది అవ్వదు ఈ రోజు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం పనిష్మెంట్ అంటే, ఒక పక్కింటి సుజాత మన చంద్రశేఖర్ గారు కన్ను కొట్టింది, నీకు కోపం వచ్చింది. ఆ సుజాతని కోట్ల చంద్రశేఖర్ గారు వెళ్ళినప్పుడు చూస్తుంది, వచ్చినప్పుడు చూస్తుంది. సుజాతకు ఏం చెప్పలేదు, నేను పొరపాటు పడతా. నేను అందిస్తా. వసే ఏంటే ఆ చూపు, నా మొగుడు వెళ్తుంటే చూస్తావా, ఆయన పోతుంటే చూస్తావా. సూపర్, గట్టిగా చప్పట్లు పిన్నికి. చెల్లి రెడీయా నువ్వు? ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఫటాఫట్ చెప్పాలి. ఎంగలే అదే చెప్పు. నల్లరేవులో ఎర్ర కలువలు, నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కలవలు, ఎర్రరేవులో నల్ల కవలలు, నల్లరేవులో ఎర్ర కవలలు, నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు, నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. ఇగో ఈ చేత్తో నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. కిసిక్ కిసిక్. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. కిసిక్. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. కిసిక్. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. కిసిక్. సూపర్, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? మనీషా. కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట, లాస్ట్ లో బేబీ వేయాలి. కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట, బేబీ. కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట, బేబీ. కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట, బేబీ. కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట, బేబీ. కవర్ లో కత్తుల కట్ట, రివర్ లో ఒత్తుల తట్ట, బేబీ. ఆ కూరగాయలే. సూపర్ సూపర్ చెల్లి. వాట్స్ యువర్ నేమ్? లత. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు, నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. అబ్బా సూపర్. ఇదే ఎర్రరేవులో నల్ల కవలలు, ఎర్రరేవులో నల్ల కలువలు. ఎర్రరేవు తీసుకొచ్చిందండి ఇక్కడికి. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్రరేవులో నల్ల కవలలు. ఓకే, టేక్ 100. A relation between wife and husband should be. సరే మొత్తానికి గట్టిగా చెప్పట్లు.
2 ట్విస్టర్లు ఫటాఫట్ చెప్పాలి. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర రేవులో నల్ల కవలలు. నల్లరేవులో ఎర్ర కలువలు ఎర్రరేవులో నల్ల కవలలు. నల్లరేవులో ఎర్ర కలువలు ఎర్రరేవులో నల్ల కవలలు. నల్లరేవులో ఎర్ర కలువలు ఎర్ర రేవులో నల్ల కవలలు. కవర్లో కత్తులు కట్ట, రివర్లో ఒత్తులు తట్ట. కవర్లో కత్తుల కట్ట, రివర్లో ఒత్తుల తట్ట. కవర్లో కత్తెల కట్ట రివర్లో ఒత్తుల తట్ట. కవర్లో కత్తెల కట్ట రివర్లో ఒత్తుల తట్ట. కవర్లో కత్తెల కట్ట రివర్లో ఒత్తుల తట్ట. కవర్లో కత్తుల కట్ట రివర్లో వత్తుల తట్ట. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. అదిరిపోయేటట్టు చెప్పిన మా అక్కకి అంబికా దర్బార్ బత్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మీ మనసులో బాధల్ని చెప్పుకునే ఆ రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆశాజ్యోతి గారు. ఆశాజ్యోతి గారు, అంత హ్యాపీనా? కొంచెం అన్హ్యాపీ సార్. కొంచెం అన్హ్యాపీ అంటే హ్యాపీగానే సాగుతుంది, కానీ ఎక్కడో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఎందుకు ఆ ఫీలింగ్, ఆ బాధ? మా మదర్ రీసెంట్ గా చనిపోయారు సార్. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఫాదర్ అనేది లేరండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రీసెంట్ గా ఏమైందంటే మా అక్క భర్త సొంతం మా చిన్నాల వాళ్ళ కొడుకు. తన నుంచి ఏం ఆశించిందంటే మా మదరు, అన్న లేడు మాకు, నాన్న లేడు, మా బావనే మాకు ఒక అన్నలాగా తోబుట్టు లాగా ఒక తండ్రి స్థానంలో ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటాను అని చెప్పినందుకోసం మా అమ్మ ఇల్లు రాసిచ్చింది. ఆ ఇల్లు రాసిచ్చిన తర్వాత మా అక్క మా బావ వాళ్ళ లోపలున్న ఒరిజినాలిటీ బయటికి వచ్చింది. అది రాయించుకున్న తర్వాత మా మదర్ని, నువ్వు ఇల్లు మాకు ఇచ్చినావు, నీకు సంబంధం లేదు, నువ్వు అక్కడ పోయేదానివి ఇక్కడ పోయేదానివి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడము చేయడము. మా అమ్మని నడి రోడ్డు మీదకి ఈడ్చి ఆఖరికి సొంతం తమ్ముడు అయ్యింది కూడా తన్నడము, తనను అరాజకంగా కొట్టడము, ఇంట్లో నైట్ అంతా పడుకోనీయకుండా టార్చర్ పెడుతూ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను దగ్గర లేకపోయినా సరే, వాళ్ళు చూడకపోతే నేను చూడాలా అని చెప్పి ఒక బిడ్డగా నేను వెళ్ళి చూసుకున్నా. ఒకనొక రోజు అమ్మకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వచ్చింది. కాల్కి జస్ట్ కొంచెము ఇన్ఫెక్షన్ అయ్యి అది యాంజియోగ్రామ్ వచ్చేసి పెయిన్ ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళిపోతే, మీ అమ్మకు అది ఉంది ఇది ఉంది, హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ లేదు, అలా ఇలా అని ఎన్నెన్నో చెప్తున్నారు. ఆ టైంలో ఉండింది నేను ఒక్కదాన్ని. నా పెద్ద సిస్టర్ కానీ చిన్న సిస్టర్ కానీ ఇద్దరూ రాలేదు. నా భర్త, నేను. అక్కడ 3 daysకి అమ్మ మీకు 2 ఆప్షన్లు అమ్మ, మీ మమ్మీ కాలు కావాలా లేదంటే మీ మదర్ కావాలా అని అడిగారు. నేను చేసింది అది ఒక్కటే, మా అమ్మ కావాలి నాకు. తన కోసం నేను నా పని చేస్తున్న జాబ్ను వదిలేశాను. మా ఇంటికి లేదు, ఏమి లేదు. పెద్ద హాస్పిటల్లో పెట్టుకొని ఒక్కదాన్ని రాత్రి పగలు ఆమెకి అన్నీ చూసుకొని అన్నీ చేశాను. తను నేను అక్కడికి వెళ్తాను, నా ఇంటికి నేను ఉండాలా, నాకు ఇంటి మీద ఆశ ఉంది. అక్క వాళ్ళకి ఇచ్చేసింది కదా, మళ్ళీ వెళ్తా అన్నారా అక్కడికి? అంటే తను ఉన్నన్నాళ్ళు అక్కడే ఉంటది సార్. ఆ తర్వాత వాళ్ళకు రాసిచ్చింది సార్. తను ఈ సిచ్యువేషన్ మాత్రము ఏ తల్లి తండ్రికి రాకూడదండి. కింద కూర్చొని దోకుకుంటూ వెళ్తుంది, అట్లే వెళ్ళిపోయి కసులు కొట్టుకొని, నేను లేకపోతే తుడుచుకొని అంటూ దొంకొని అన్నం వండుకొని తింటుండే. వద్దమ్మా నేను తెస్తాను అంటే కూడా వినేది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మోకాలు పై వరకు ఇక్కడికి లెగ్ తీసేశారండి. తీసేసిన తర్వాత 2 years నేను తనను కాపాడుకున్నా. 3rd year అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయింది. నా తోడబుట్టు అక్క బావ వాళ్ళు ఒకటే అంటున్నారు, నువ్వు విషం పెట్టి చంపావు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ మనసుకు వాళ్ళకి తెలియాలండి. అది అని అలడం నాకు బాధగా అనిపించింది. నాకు గట్టిగా అరచి చెప్పాలని ఉంది, నేను చెయ్యలేదు, అమ్మను చంపలేదు అని. నాకు దేవుడు ఆ వరం ఇస్తే మాత్రము నేను మా అమ్మ కడుపులో పుట్టడం, మా అమ్మ నా కడుపులో పుట్టాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఇది మాత్రం నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా సేవ చేయలేదు.
మా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కటి మధ్యాహ్నం పొద్దున సాయంత్రం నైట్ 4 పూటలు వచ్చి అక్కడ ఉండనీకపోతే కూడా నన్ను చూసుకొని మా అమ్మని చూసుకొని వాళ్ళ అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాడు మా ఆయన. ఇప్పుడు మా అమ్మ లేదు, కానీ ఒక ఆపరేషన్ థియేటర్లో నుంచి వచ్చినప్పుడు ఒక మాట అనిందండి, అమ్మా నాకు అల్లుడు కాదమ్మా నీ మొగుడు కొడుకమ్మా అని అనింది. నేను ఆ మాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మగారి పేరేంటి? శివమ్మ. మీ హస్బెండ్ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. గ్రేట్. అమ్మైనా అత్తైనా ఒకటే అని ఆయన తెలుసుకున్నారు. సో అందరూ పెళ్ళైన తర్వాత అమ్మనే కాదు అత్తగారిని మామగారిని కూడా చూసుకోవాలి. వాళ్ళు కూడా మీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. సో మీ వంతు మీరు కృషి చేశారు, అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకున్నారు, అది చాలు. తను ఎక్కడున్నా శివమ్మ గారు, సో తన ఆశీస్సులు మీకు ఉంటాయి. నేనే నీ తమ్ముడు అనుకొని సో నువ్వు మా ఇంటికి వచ్చావు, అమ్మ గురించి మాట్లాడు. సో అమ్మకి ఇంత జాగ్రత్తగా చూసుకున్నావు తను బతికినన్నాళ్ళు, ఇంకేం కావాలి? అందుకే ఒక తమ్ముడిగా నీకు ఓ కానుక. ఓకే, సో థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాము. ఇక్కడ చాలా 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 హుషారుగా జస్ట్ సరదాగా గేమ్స్ ఆడమే. ఈ రౌండ్ పేరే ఓ శివంగి. సో నేను శివంగి అవుతానని మా నలుగురు భామలు రెడీగా ఉన్నారు. వీళ్ళలో ఎవరు సత్యభామలుగా విన్ అవుతారో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఈ గ్లాసులు ఉన్నాయి కదా, ఓ బాల్ వేసి ఆ గ్లాసులు కొట్టేయాలి అంతే. సో మీరు చిన్నప్పుడు జాంకాయలు పక్షుల్ని కొట్టి వాటిని పాపం ఏడిపించేవారు కదా, అలా దీంతో అది కొట్టాలి అన్నమాట. ఆ బాల్ వెళ్ళి వాటిని తగలాలి, ఆ గ్లాసులన్నీ పడాలి. ఎవరు కొడితే ఎక్కువ గ్లాసులు పడ్డాయో వాళ్ళకి ఛాన్స్. అండ్ 3 times ఇస్తా, 3 balls ఇస్తా. ఓకే దీపిక రెడీయా? ఫస్ట్ రెడీ. ఒక బాల్ గురిపెట్టి కొట్టు. బావగారి పేరేంటి? మురళి. ఎప్పుడైనా మురళి గారి మీద కోపం వస్తే ఆయన్ని ఎలా కొడతాం అలా. ఓకే రెడీయా? రెడీ. రెడీ, సూపర్. ఒక గ్లాస్. అసలు టార్గెట్ అదిగో చెట్టు మీద పెట్టా. పెట్టేగిరింది కిందకి. రెడీ. అదిగో చెట్టు మీద పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. సూపర్ గా కష్టపడి మొత్తానికి ఒక గ్లాస్ పడగొట్టింది. బావగారి పేరేంటి? అశోక్ కుమార్ ప్రశాంతి. సో ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనకి ఎవరు బాగా శత్రువులు? ఎవరి మీద కోపం మనకి బాగా? అంతా ఫ్రెండ్స్ అండి. ఓ అమ్మో, ఫ్రెండ్స్ అంటే కొట్టలేము చెల్లమ్మా. మరి ఎవరన్నా కోపం ఉందనుకో ఇసేయ్ అని అలా వచ్చేద్ది మా వాళ్ళు. అక్కడ చూసుకొని నువ్వు ఎక్కువ 1 కంటే ఎక్కువ గ్లాసులు కొట్టాలి. ఓకే రెడీ. అదిగో చెట్టు మీద పెట్టా, కొట్టు. సో ప్రశాంతి ఒక బాల్ వేసింది, మొత్తం లాగేసింది. ఇప్పుడు సెకండ్ బాల్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. రెడీ, కమాన్. మనం ఇక్కడ చూస్తే అక్కడికి వెళ్ళిందండి బాలు. ఓకే థర్డ్ ఛాన్స్. ఓకే ఏయమ్మా ప్రశాంతి. అదిగో చెట్టు మీద పెట్టా, కొట్టు. ఎలా సాధ్యమైంది? అసలు అంటే ఈ విక్టరీకి ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయా, రహస్యాలు? సౌమ్య వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదిగో చెట్టు మీద పెట్టను కొట్టు. ఆ పక్కన ఎక్కడో రెట్ ఎత్తి రెట్ని కొట్టాను. రెడీ, సెకండ్ ఛాన్స్. అక్కడ దీపు నేనే కొట్టాను. నెక్స్ట్ వచ్చేది దేశీ. ఓకే నో ప్రాబ్లం. దా సోనలత. అక్కడ ఒకటి కొట్టింది. మన టార్గెట్ 2 balls కదా. రెడీ. ఆట ఆడినప్పుడు బంతిపోయిందని ఆట ఆపేస్తామా? ఇంకో రెడీ. ఫస్ట్ బాగా కొట్టావు కింద, అంటే మరీ కిందకి వెళ్ళకు. ఒక ఛాన్స్. ఇగో ఈ అక్క పసు ముందే చేయొచ్చు. రెడీ. రెడీ. ఇంకొక ఈసారి అసలు తగ్గొద్దు. పేరేంటి? వాసవి. కమాన్ వేసుకో.
ఇక్కడ మనం హ్యాపీ పాప, వాళ్ళ ఆయన గారు ఎంత బాధపడతారో. ఒక్క అసలు టార్గెట్ మిస్ అవ్వకుండా అట్లపల్లి ఇసిరిందంటే. సరే దీపు ఇక్కడ రా. సో మిగతా వాళ్ళు హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మిగతా ముగ్గురికి. ముందుగా అత్యద్భుతంగా ఆడి మొట్టమొదటిసారి ఒకే ఒక బాల్ తో ఒక గ్లాస్ పడగొట్టిన మా దీపుకి గట్టిగా చెప్పట్లో. సో బామలు సత్య బామలు నుంచి మా వాసవి అందుకోబోతుంది డిన్నర్ సెట్. హలో అండి, మీ పేరేంటి? జయశ్రీ. జయశ్రీ గారు బావగారు ఎప్పుడు హ్యాండ్సమ్ లా హీరోలా ఉండాలని పూజలు చేస్తుంటారా? చేస్తుంటా. అయితే ఇది పట్టుకోండి. సువాసన చూసి దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒక 2-3 ఫ్లేవర్స్ చెప్పండి చాలు. తులసి, గులాబీ, లవంగం. అబ్బా ఇంత ఫాస్ట్గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అంబికా దర్బార్ బత్తిలో తులసి, గులాబీ, లవంగంతో పాటు లవణం, బొగాడ, జవాదు, అగరు చెక్క, ఒట్టివేర్లు వంటి వనమూలికలే కాకుండా హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఏమంటారు? అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేం. సో ఇంత కరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇంకా రోజు మీరు పూజలు చేయండి. అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన చాలా బాధ అనిపిస్తుంది, రిగ్రెట్ ఇస్తుంది, అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఆ మనసులో మాట చెప్పడానికి మన ముందుకు వచ్చిన రౌండే మనసులో మాట. సో ఈ రోజు తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు కళ్యాణి. సో ఏంటి అనుకోని సంఘటన అన్నయ్య ఇది. నాన్నగారి పేరు హరికృష్ణ. నాన్నగారికి మేము 4 ఆడపిల్లలము. ఒక అన్నయ్య, నాన్నగారు ఎలక్ట్రీషియన్ అండి, అలాగే గొప్ప కళాకారుడు కూడా. ఏదో గవర్నమెంట్ స్కూల్లో మేము చదివి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాము, 4 తిరుగుతున్నామంటే అది నాన్నగారి గొప్పతనం అనేది చెప్పుకోవాలి. రీసెంట్గా నాన్నగారు, నేను 8 నెలల గర్భిణి. నాన్నగారు శ్రీశైలంలో భజన మండలిలో ఉంటారు, తబలిస్ట్ నాన్నగారు. శ్రీశైలంలో భజనకి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ దేవస్థానంలోనే నాన్నగారు మరణించారు. నాన్నగారి కళ కోరిక ఏమిటంటే నా 4 ఆడపిల్లలు ఒక స్టేజ్లో ఒక స్థాయిలో ఉండాలి. ముందుగా ముఖ్యంగా తన కన్న కొడుకు మీద చాలా ప్రేమ ఉండేది. కానీ అన్నయ్య, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరు మంచి ఉంటే ఒకరు చెడు ఉంటారంటారు కదా, అన్నయ్య చాలా డ్రింకర్, ఫుల్ డ్రింకర్. నాన్నగారు ఇలా అవుతారని అనుకోలేదన్నయ్య. నాన్నగారు చనిపోయిన తర్వాత 1 నెల తర్వాత అన్నయ్య మారడం జరిగింది. 4 ఆడపిల్లల్ని, భవిష్యత్తు మా కుటుంబాన్ని మొత్తం భుజాల మీద వేసుకోవడం జరిగింది. నా దురదృష్టం ఏంటంటే కనీసం నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆయనని తాకనివ్వలేదు ఎవరు. ప్రతి ఒక్కరు నువ్వు కడుపుతో ఉన్నావు, రాకూడదు, ముట్టుకోకూడదు, చేయకూడదు, చూడకూడదు అని ఆఖరి చూపు చూసుకున్నాను. కానీ ఆయన దగ్గరకైతే నేను తనివి తీరా ఆయన గుండెల మీద నాకు బాధపడాలనేది ఒక ఎవరు ఇవ్వలేదు. సరిగ్గా అదే ఏ తేదీనైతే కాలమయ్యారో అదే సరిగ్గా నెలలోపే మళ్ళీ నాకు నాన్నగారే పుట్టారండి. ఇప్పుడు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు నా కొడుకుని నాతో సహా నాన్నగారనే పిలుస్తామన్నయ్య. కానీ ఆ భగవంతుడు నాకు నాన్న ప్రేమను దూరం చేశాడు. నాన్నని మాత్రం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఇల్లు తాకట్టు పెట్టి కూడా మాకే చూసుకున్నాడు, కానీ ఏ రోజు తన స్వార్థం చూసుకోలేదండి. ఏం కాదు, నాన్న ఇక్కడే ఉన్నారు, మీతో పాటు ఉన్నారు. మీకు ఒక్క అన్నయ్యనా? 2 అన్నయ్యలు, నేను కూడా ఉన్నా. బట్ నువ్వు అన్నయ్య దగ్గరికి వచ్చావు కాబట్టి నేను ఉట్టి చేతులతో పంపించలేను. ఆడబడుచుగా లాంఛనాలు ఇచ్చే పంపించాలి కదా.